మన ఛానల్కి లైక్ అడగట్ల సబ్స్క్రైబ్ అడగట్ల ఒక్క కామెంట్, అది కూడా భారత్ మాతాకి జై. మీ గురించి నా గురించి ఏమన్నట్ల కామెంట్ కూడా భారత్ మాతాకి జై, ఐ లవ్ ఇండియా రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. కనీసం 1000 కామెంట్లు టార్గెట్ వీడియో చూసుకొని వీడియో చూసే ముందు ఒక కామెంట్ వేసి కంటిన్యూ అయిపోండి. ఈరోజు పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గురించి రీసెంట్గా మమతా బెనర్జీ చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు కూడా చాలా ఘాటు వ్యాఖ్యలు చేసే ఆమె ఈసారి పరిధికి మించి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే 3 అంశాల్లో ఎలక్షన్ కమిషన్ ఈరోజు సర్కి సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించి కొత్త రూల్స్ని పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అది ఆవిడకి నచ్చలేదు. దాన్ని ఆపడానికి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆపడానికి మమతా బెనర్జీ చాలా ప్రయత్నాలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఆమె మీద ఉన్నాయి. అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో బిఎల్ఓలు, వాళ్ళని, అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిధిలో పనిచేస్తారు, బట్ ఉండేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కింద. సో వీళ్ళని కూడా ఆమె బెదిరించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళని బెదిరించి, భయపెట్టి, బతిమలాడి, బామాడి తమకు అనుకూలంగా ఓటర్ల జాబితాని తయారు చేసుకునేందుకు, చనిపోయిన వారిని పేర్లు అట్లాగే ఉంచేందుకు, డబుల్ ఎంట్రీలు అట్లాగే ఉంచేందుకు, అదేవిధంగా బంగ్లాదేశీ చొరబాటుదారుల యొక్క పేర్లు కూడా ఉంచేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఆమె మీద ఉన్నాయి. దాంతో ఈ 3 ఆదేశాలు ఆమెకు ఇబ్బంది కల్పిస్తున్నాయి. మొట్టమొదటి ఆదేశం ఏంటి అంటే, ఈ మూడిట్లో ఈ బిఎల్ఓ ఎవరైతే ఉన్నారో, ఈ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్స్, వీళ్ళే సమాచారాన్ని సేకరించి వాళ్లే గనక డేటాని ఎంట్రీ కూడా చేయాలంటే వారి పని భారం పెరుగుతుంది. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా తృణమూల్ కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ బెదిరిస్తే వాళ్ళకు అనుకూలంగా లొంగిపోయి తయారు చేసే అవకాశం ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఈ డేటాని ఎంటర్ చేసేందుకు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని నియమించబోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కోసం టెండర్లు పిలిచింది. ప్రభుత్వం ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవడం లేదు. దానికోసం సపరేట్గా ఇంజనీర్స్ని పట్టుకొచ్చి ఆయా జిల్లాల్లో స్పెషల్ రివిజన్ జరుగుతుందో ఆ జిల్లా కాకుండా వేరే జిల్లాకు చెందిన వాళ్ళని కానీ, కుదిరిన చోట్ల వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళని కానీ తీసుకొచ్చి వాళ్ళ చేత డేటా ఎంట్రీ చేయిస్తుంది. సో డేటా ఎంట్రీ చేసేవాళ్ళు కాగితం మీద ఏదుందో దాన్ని మాత్రమే ఎంట్రీ చేస్తారు. ఎక్కడికక్కడ బిఎల్ఓలు చేసినటువంటి పనిని వీళ్ళు చెక్ చేసేటువంటి అవకాశం ఉంది. దీంట్లో వీళ్ళు ఏ రాజకీయ పార్టీతో కుమ్మక్కయ్యి ఈ దొంగ లెక్కలు రాసేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునేటువంటి పనిని డిఈఓలు చేస్తారు. సో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కానీ, డేటా ఎంట్రీ కలెక్షన్లో కానీ ఎంట్రీలో కానీ జరిగేటువంటి మోసాలని బిఎల్ఓలు కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటే దీన్ని డిఈఓలు నిరోధించే అవకాశం ఉంటుంది. కేవలం బిఎల్ఓలు మేనేజ్ చేస్తే అయిపోతుందనేటువంటి మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి ఊహించినటువంటి ఎదురు దెబ్బది. రెండవది, మొత్తం ఎన్యుమరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని డిజిటలైజ్ చేసేటువంటి ప్రాసెస్ని కూడా చిత్రీకరిస్తున్నారు. అంటే దీనికి సంబంధించిన రికార్డ్స్ కూడా ఉంటున్నాయి. బిఎల్ఓ ఏదైనా చెప్పినా కానీ ఏ రకమైనటువంటి బెదిరింపులు, ప్రలోభాలు ఇలాంటివి వచ్చినట్లయితే వాటన్నిటిని కూడా రికార్డు చేయడం జరుగుతుంది. సో కాబట్టి మోసాలు చేయడానికి రాజకీయ పార్టీలకి వీలు లేని పడిస్తుంటుంది. అభ్యంతరాలు కనుక ఏమంటే డ్రాఫ్టెడ్కి సంబంధించినటువంటి దాంట్లో డ్రాఫ్టెడ్ లిస్టులో పెట్టిన తర్వాత అభ్యంతరాలు ఖచ్చితంగా వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కరెక్షన్స్ ఇవ్వచ్చు, క్లారిఫికేషన్స్ ఇవ్వచ్చు. కానీ బిఎల్ఓలను కానీ డిఓఓలను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి లేకుండా దానికి సంబంధించిన డిజిటలైజేషన్, ఫోటో షూట్ చేయడం అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. ఇది మమతా బెనర్జీకి రెండవ ఎదురు దెబ్బ. మూడవది, అర్బన్ ఏరియాల్లో వెస్ట్ బెంగాల్లో ఓటర్ల జాబితాలు తారుమారు కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఈ అపార్ట్మెంట్స్, హైరేజ్ అపార్ట్మెంట్స్, కాలనీస్ ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతాల్లో బయట గేట్ దగ్గర వీటికి సంబంధించి ఎన్నికల సమయంలో గతంలో కమ్యూనిస్టులు చేసేవారు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఓటర్లు బయటికి వెళ్ళి పోలింగ్ బూత్కి వెళ్ళడానికి వీలు లేకుండా వాళ్ళు అక్కడ కూర్చునేవారనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళని చూసి ఓటు వేయాలని బయటకు వచ్చిన వారు కూడా భయంతో వెనక్కి వెళ్ళిపోయారనే ఆరోపణలు కూడా ఉండేవి. సో అందుకని ఈసారి ఎన్నికల సంఘం యొక్క కొత్త నిర్ణయం, మూడవ నిర్ణయం ఏంటి అంటే, ఇది ఒక స్పెషల్ నిర్ణయం. అదేంటంటే హైరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 600-700 మంది ఓటర్లు ఉండేటువంటి కాలనీస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో వీటన్నిటికి సంబంధించి అక్కడే పోలింగ్ బూతులు పెట్టడం జరుగుతుంది. అంటే కాలనీ బయట కూర్చుని దాదాగిరి చేసేటువంటి వాళ్ళు కాలనీ లోపలికి రావడానికి వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి కాలనీ లోపలికి వాళ్ళు వస్తే సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. కాబట్టి ప్రజలు, ముఖ్యంగా హైరేజ్ అపార్ట్మెంట్స్లో ఉన్నవారు, మేధావి వర్గానికి చెందిన వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, దేశ రాజకీయాలను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు నిర్భయంగా వచ్చి ఓటు వేయడానికి వీలైనటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు. సో ఈ 3 చర్యలతో మమతా బెనర్జీకి ఇప్పుడు నిద్ర పట్టినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.